కవితమ్మ ఇంకో కొత్త నాటకం అట. ఏదో బస్ భవన్ ముట్టడి ఏంది మన బస్ పాస్ ఛార్జీలు పెంచినందుకట ఈమె పోయి ధర్నా చేస్తాన్నారు. ఇప్పుడు ఈమె పెట్టుకున్న దుకాణం ఏంటిది? తెలంగాణ జాగృతి దుకాణం. తెలంగాణ జాగృతి అంటే ఏం చేయాలి? తెలంగాణ కల్చరల్ ఈవెంట్‌కి సంబంధించి, కల్చరల్ కార్యక్రమాలకు సంబంధించి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు వాటికి సంబంధించిన ఏమన్నా ఉంటే ఆ కల్చరల్ వింగ్ అది. దానికి సంబంధించిన ఏమన్నా చేయాలి గానీ, ఒక రాజకీయ పార్టీ లెక్క ఈ బ ఏంది బస్ ఛార్జీలు పెంచితే ఈమెకేం సంబంధం? అదేదో ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని చేసుకోవచ్చుగా. సరే రాజకీయ పార్టీ మీ కుటుంబంలో ఒక పార్టీ ఉన్నది. అది అది వేరు, వీళ్ళు వేరు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం వేరట, జాగృతి ఆధ్వర్యంలో ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకోకుండా చేస్తానట వీళ్ళు. ఇప్పుడు ఒక కల్చరల్ వింగ్ కి, తెలంగాణ జాగృతి అనే ఒక కల్చరల్ వింగ్ కి ఈ బస్ ఛార్జీలు పెరగడానికి ఏమైనా సంబంధం ఉన్నదా? వీళ్ళకి విచక్షణ లేదా? ఏది మనం ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా? పోతే జనాలకు తెలియదు అనుకుని, జనాలకే విచక్షణ లేదు, వాళ్ళకి తెలియలేదు, ఏది చేసినా పట్టించుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళు. వీళ్ళకే తెలివి ఉన్నది అనుకుంటాను. ఇప్పుడు ఈమెకు 25 లక్షల వాచ్ పెట్టుకొని 2 కోట్ల వోల్వో కార్లు తిరిగేటామె ఈ బస్ ఛార్జీల గురించి పెరుగుతుందంటే ఎవడన్నా నమ్ముతారా ఈమె చేసే పోరాటం? నాకు తెలిసి ఈమె తెలివి వచ్చిన కాంచి, బుద్ధేరిన కాంచెలి ఇటు పార్లమెంట్ లో లేకపోతే ఇటు ఎమ్మెల్సీగా చట్టసభలలోనే ఉంటుంది తప్ప ఎప్పుడు బస్ ఎక్కింది కాదు. అదే పేదలకు ఏదైనా బస్సు, మహిళలకు ఫ్రీ బస్ అంటే వీళ్ళ అన్న అహంకారి ఏమంటాడు, అలా కుట్టు మిషన్లు, తర్వాత ఎల్లిపాయల పొట్టు తీసుడు, రికార్డు బ్రేక్ డాన్స్ వేసుకుని అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. మళ్ళీ ఇవాళ వీళ్ళు పోయి బస్ ఛార్జీలు పెరుగుతాయని విద్యార్థుల కోసం ఈ ఓల్వో కార్లో తిరిగే ఈ దొరసనమ్మకు మనకు ఈ బస్ ఛార్జీలకు ఏమైనా సంబంధం ఉన్నదా? వీళ్ళు కాని బాధలు, వీళ్ళకి లేని బాధలు ఎందుకు వీళ్ళకు? అంటే ఎన్ని ఆర్గనైజేషన్స్ లేవు? ఎన్నో లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, బాధితుల సంఘం కూడా ఉంది. ఎంతో మంది విద్యార్థి సంఘాలు ఎన్ని లేవు? ఈమెకేం సంబంధం? తెలంగాణను వీళ్ళు ఏదో తెలంగాణలో ఏమైనా సమస్యలు ఉంటే అవి మీదేసుకోవడం, వాళ్ళ బాధలు, తెలంగాణలో బాధలు వీళ్ళ బాధలు అని చెప్పుకోవడం, ఆ బాధలను అడ్డం పెట్టుకుని, సెంటిమెంట్లు అడ్డం పెట్టుకుని పోయి మళ్ళీ పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చోం. ఇదే వీళ్ళ తెలివి. చేస్తే గీస్తే మనలాంటి సామాన్యుడు చేయాలి. బస్ ఛార్జీలకు ఇబ్బంది అవుతుంది, బస్ పాసులు పెంచుతారు, మన సామాన్యుడు చేయాలి. వీళ్ళకేం సంబంధం అమ్మ? ఇవి ఏసీ కారు దిగది, 20 లక్షల వాచ్ పెట్టుకుంటుంది, 2 కోట్ల ఓల్వో కార్లో తిరుగుతుంది, ఈమె బస్ పాస్ గురించి చేస్తుందట. ఏందో ఈ తెలంగాణలో ఈ దరిద్రం ఏందో మళ్ళీ.